హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం గండికోటలోని మాధవరాయ టెంపుల్ మరియు రంగనాయకుల టెంపుల్, రాణి మహల్, ఇంకా పెన్నా నది జలపాతాలు మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఇక్కడికి రావాలంటే జమ్మలమడుగు నుంచి రావాలి. 20 రూపాయలు టికెట్, అది వీడియోలో చెప్తాను. ఇక్కడ రాణి మహల్ నుంచి కుడివైపు వెళ్ళగా మనకు ఇక్కడ మాధవరాయ టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్ మీరు సినిమాలలో కూడా చూసుంటారు. రీసెంట్గా సాహసం మరియు పొలిమేర 2 సినిమాలో ఇక్కడ ఈ దేవాలయం చూడొచ్చు. ఈ దేవాలయం పైభాగాన నీటిలో జీవించే తాబేలు మరియు ముసలి, ఇంకా అనేక రకమైన శిల్పాలు పెద్ద పెద్ద రాళ్ళ మీద చెక్కి ఇలా గోపురం మీద నిర్మించాడు. చూడండి, ఇక్కడ శిల్పాలు కూడా పురాతనమైన శిల్పాలు. మన మహాభారతం మరియు రామాయణంలో ఉన్న అన్ని రకాల శిల్పాలను ఇక్కడ పురాతనమైన శిల్పాలు మనకు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఇక లోపలికి వెళితే ఇదే మాధవరాయ మండపం. ఇక్కడ ఏ పూజలు జరగలేదు ప్రస్తుతము. అపూర్వం ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదర్శనలు మరియు పండుగలా జరిపేవని పురాణాలు చెబుతున్నాయి. మేము దాదాపుగా మధ్యాహ్నం 1 గంటకు ఈ గుడి వద్దకు చేరుకున్నాము. ఎండ చాలా విపరీతంగా ఉంది, కానీ ఈ మండపంలోకి రాగానే చాలా చలువగా ఏసీలో ఉన్నట్లు ఉంది. దీనికి కారణం అప్పటి ఈ రాయి ప్రభావమే. ఈ రాయిలో చాలా చల్లదనం కూడుకున్నట్లు ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ఉంటే చాలా చల్లదనంగా ఉంటుందని ఇక్కడ పూర్వీకులు చెబుతున్నారు. ఈ ఆలయం స్తంభం మీద కూడా అప్పటి యుద్ధంలో జరిగిన దృశ్యాలు మనకు దర్శనమిస్తాయి. ఇక ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు పైభాగంలో లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. కింది భాగంలో సంస్కృతంలో ఈ ఆలయం నమూనాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఇక లోపలికి వెళ్ళగానే మనకు ఈ ఆలయంలో ఏ విగ్రహాలు పూజలు ఏమీ జరగట్లేదు కాబట్టి గర్భాలయం చూశారు కదా, ఇది కూడా చాలా సినిమాలలో ఇక్కడ చిత్రీకరించారు. ఇక లోపల అయితే ఏ విగ్రహము లేదు, ఇక్కడ మూత వేసేశారు. ఓన్లీ మనం గర్భగుడి మరియు ఆలయ మండపం నమూనాలు, ఇక్కడ శిల్పాలు ఎలా ఉన్నాయో చూడడానికి మాత్రమే మనకు అనుమతి ఉన్నది. ఈ గండికోట చూడటానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. భోజనం ఇక్కడ ఏవి దొరకవు, మీ వంటే వద్ద తెచ్చుకోండి. ఇక్కడికి రావడానికి ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. చూడటానికి రండి. ఈ ఆలయం పైభాగం చుట్టూరా కూడా మహాభారత విశేషాలన్నీ చిత్రీకరించారు. ఇక బయటికి వస్తే గండికోట చుట్టూ నమూనా, ఇది రాణి మహలు మరియు అది ధాన్యగారము. చూద్దాం పదండి. జుమ్మా మసీదు, ధాన్యగారము, రంగనాయక మండపము, పెన్నా లోయ. ఇటు వెళ్తే మనకు అన్ని దర్శనమిస్తాయి. ముందుగా మనకు రంగనాయక మండపం. ఇక్కడ నుంచి ఈ ఆలయం పైకి చూస్తే సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకు పెన్నా లోయ కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా మీ వెంటనే వద్దకు ఉంచుకోండి. మేము కూడా మా ఫ్యామిలీతో ఇక్కడ పెన్నా నది లోయ చూడడానికి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఈ పెన్నా నది బెంగళూరులోని నంది హిల్స్లో నుంచి మొదలయ్యి ఇక్కడ ఎర్రమల కొండలలో నుంచి నెల్లూరులోని బీచ్లోకి కలిసిపోతుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర జాగ్రత్తగా చూసి వెళ్ళండి.